మాఘపురాణం 23వ అధ్యాయం. గంగా జలమహిమ. దత్తాత్రేయుడు ఇంకను చెప్పుచున్నాడు. ఓ భూపాల, కార్తవీర్యార్జున, నీకు శివుని గురించి, శివమహత్యం గురించి తెలిపెదను వినుము. రాజా, ప్రతి కార్యానికి ముందు శివుని పూజించి ప్రారంభించుట శ్రేయస్కరం. పూర్వము త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని చంపుటకై సముద్రంపై వారధిని నిర్మింపజేసి అచ్చట ఒక శివలింగము ప్రతిష్ఠించి దానికి పూజలు చేసి శివుని ధ్యానించిన పిమ్మటనే తన కార్యంపై పోయి రావణాసురుని వధించగలిగాడు. అట్లే ద్వాపరయుగమందు అర్జునుడు యుద్ధ సమయమందు శివుని పూజించిన తర్వాతనే యుద్ధరంగానికి పోయేవాడు. పరమేశ్వరుని పూజించి పనులు ప్రారంభించి కృతకృత్యులైన వారెందరో ఉన్నారు. స్త్రీలు కూడా శివ పూజలు చేసి తమ కోరికలను నెరవేర్చుకున్నారు. కావున పూజలందు శివ పూజ శ్రేష్టమైనది. నదులందు గంగా నది శ్రేష్టమైనది. గంగాజలము సర్వపాపహరము. గంగా నదిలో స్నానం చేయటం వలన సర్వ పాపముల నుండి విముక్తులొకటే కాక ఆయురారోగ్యాది ఐశ్వర్యములు ప్రసాదించును. గంగాజలం సర్వరోగ నివారిణి. పవిత్ర గంగా నదిలో స్నానము చేసినచో మోక్ష సిద్ధి కలుగును. శివుని శిరస్సుపై ఉండే క్షణక్షణము పరమేశ్వరుని ప్రక్షాళన గావించుచున్న గంగా జలము అల్పులను ఆదుకొని వారిని సర్వపాప విముక్తులను చేయుచున్నది. ఆరోగ్యరీత్యా కూడా శాస్త్రపరంగా ఇది నిర్ధారించబడింది. ఏ నీళ్ళనైనా సరే గంగా 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 అని 3 సార్లు అనుకొని శిరస్సును చల్లుకుంటే ఆ నీరు కూడా గంగాజలంతో సమానమగును. ఈ గంగాజలము శ్రీమన్నారాయణుని ప్రతిరూపము. ఎందుకంటే నారము అంటే నీరు కదా. నారమునందు నివసించువాడు కావున శ్రీమన్నారాయణుడయ్యాడు. కావున గంగాజలమునకు ఇంతటి ప్రాముఖ్యత కలదు లభించింది. మాఘపురాణం 23వ అధ్యాయం సమాప్తం.